జై శ్రీరామ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, కలకత్తాలో జరిగినటువంటి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ప్రభంజనం సృష్టించింది. సరే, ఇంతకో ఆ ఎన్నికలేంది, ఆ కథ ఏందనేది ఈ న్యూస్ ద్వారా చెప్పే ప్రయత్నం చేస్తా. దీని అమ్మ కొడుకు న్యూస్ మాత్రం మామూలుగా ఉండదు, ఇది మాత్రం పక్కా. ఓకేనా? మొత్తానికి మన భారతీయ జనతా పార్టీ సత్తానైతే చూపించింది. అభినవ శూర్పణకైనటువంటి మమతా బెనర్జీకో చొక్కాలు చూపించిందంటే బీజేపీ తిరగబడితే ఎట్టుంటాదో మమతా బెనర్జీకి బాగా తెలియజేసింది. దీంతో ఇన్నాళ్లు కూడా పశ్చిమ బెంగాల్లో మకుటం లేని మహారాణిగా వర్ధిల్లుతున్నటువంటి ఈ మమతా బెనర్జీకి ఇక డేంజర్ బిల్స్ అయితే మోగుతున్నాయి. టాంగ్ 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 అని. అర్థమైందా? ఇంతకాలం కూడా పశ్చిమ బెంగాల్ను, అలాగే పశ్చిమ బెంగాల్లోని వివిధ శాఖలను తన చెప్పు చేతల్లో పెట్టుకొని ఈ మమతా బెనర్జీ దిక్కుమాలేటువంటి పరిపాలన అంతా కూడా సాగిస్తూ వచ్చింది. చివరకు కలకత్తా హైకోర్టును కూడా నియంత్రిస్తా ఈ మమతా బెనర్జీ రాజ్యం ఏలింది. చూడండి ఎంత దారుణం. సహజంగా ఏ హైకోర్టులోనైనా సరే హైకోర్టు క్లబ్ ఉంటుంది. విన్నారా మీరు ఎప్పుడైనా కూడా? ఇన్నాళ్ళు కూడా మమతా బెనర్జీ ఈ కలకత్తా హైకోర్టు క్లబ్ను తన చేతుల్లోనే ఉంచుకొని తన ఇష్టం వచ్చినట్టు ఆడించింది. కానీ రోజులన్నీ కూడా ఒకే మాదిరి ఉండవు కదా, ఏమంటారా? ఇప్పుడు సీన్ అంతా కూడా రివర్స్ అయిపోయింది. మమతా బెనర్జీకు గట్టి షాక్ అయితే తగిలింది. సరే, ఇక అసలు విషయానికి వస్తే కలకత్తా హైకోర్టుకు సంబంధించిన ఈ కలకత్తా హైకోర్టు క్లబ్కు సహజంగా ప్రతి సంవత్సరము ఎన్నికలు అనేటివి జరుగుతూ ఉంటాయి. ఇక ఈ కలకత్తా హైకోర్టు క్లబ్ లో మొదటి నుంచి కమ్యూనిస్టుల ప్రాబల్యం అయితే ఎక్కువగా ఉన్నింది. ఎందుకంటే ఈ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కంటే ముందు అధికారంలో ఉన్నది కమ్యూనిస్టులే. అర్థమైందా? ఇక ఈ కలకత్తా హైకోర్టు క్లబ్ లో దాదాపుగా కమ్యూనిస్టులే ఎక్కువగా ఉంటా వచ్చినారు. కానీ ఈ అభినవ శూర్పణకైనటువంటి మమతా బేగం పశ్చిమ బెంగాల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి సీను పూర్తిగా మారిపోయింది. ఇక 2012 నుంచి ఈ కలకత్తా హైకోర్టు క్లబ్ పైన మమతా బెనర్జీ పట్టు బిగించింది. ఈ క్లబ్ లో ఉన్నటువంటి కమ్యూనిస్టులను తన వైపు తిప్పుకొని తన తృణమూల కాంగ్రెస్ నాయకులను ఈ కలకత్తా హైకోర్టు క్లబ్ లోకి పంపించి ఈ కలకత్తా హైకోర్టు క్లబ్ పైన తన ఆధిపత్యాన్ని అయితే సాగిస్తా వచ్చింది. చూడండి ఏ ఐడియాలజీనో. సహజంగా మనం ఇందాక చెప్పుకున్నట్టు ఈ కలకత్తా హైకోర్టు క్లబ్ కు ప్రతి సంవత్సరం కూడా ఎన్నికలు అయితే జరుగుతూ ఉంటాయి. అయితే సహజంగానే పశ్చిమ బెంగాల్లో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులే ఈ కలకత్తా హైకోర్టు క్లబ్ లో గెలుస్తా వచ్చారు. అందుకే గత 13 సంవత్సరాల నుంచి ఈ కలకత్తా హైకోర్టు క్లబ్ ఎన్నికల్లో మమతా బెనర్జీ పార్టీ అయినటువంటి తృణమూల్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తానే వచ్చింది. ఈ కలకత్తా హైకోర్టు క్లబ్లో మొత్తం 10 స్థానాలుంటే 10కి 10 స్థానాలను ఈ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎగరేసిపోతా ఉన్నదన్నమాట. కానీ ఈసారి అయితే ఎప్పుడు జరిగినట్టు ఆ విధంగా జరగల. అందుకు పూర్తి విరుద్ధంగా ఈసారి ఎన్నికల ఫలితాలన్నీ కూడా వచ్చినాయి. మొన్న జరిగినటువంటి ఈ కలకత్తా హైకోర్టు క్లబ్ ఎన్నికల్లో ఈసారి మమతా బెనర్జీ పార్టీ అయినటువంటి తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఘోరమైనటువంటి పరాజయాన్ని అయితే చవి చూసింది. ఈ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి బదులుగా భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించింది. మొత్తంగా 10 స్థానాలకు జరిగినటువంటి ఈ ఎన్నికల్లో 7 స్థానాలను భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకునేది. చూడండి, అక్కడ భారతీయ జనతా పార్టీ అధికారంలో కూడా లేదు. పైగా ఏంటంటే మొత్తం ఈ మమతా బేగం అలియాస్ మమతా ఖాన్ అలియాస్ మమతా బెనర్జీ చేసేదంతా కూడా గుండాగిరి రాజకీయాలే. తెలుసు కదా మీకు. అయినా కూడా మనోళ్ళు 10కి 7 స్థానాలు గెలిచినారు. మొత్తం 10లో 7 స్థానాలను గెలుచుకొని భారతీయ జనతా పార్టీ తృణమూల కాంగ్రెస్ పార్టీకు భారీ షాక్ అయితే ఇచ్చింది. ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా గెలుస్తామని భ్రమపడినటువంటి మమతా బెనర్జీకి కోలుకోలేని దెబ్బ తగిలినట్టు అయిందనమాట. ఈ ఎన్నికల్లో కలకత్తా హైకోర్టు క్లబ్కు చెందినటువంటి ప్రెసిడెంటు, వైస్ ప్రెసిడెంటు, సెక్రటరీ, ట్రెజరరు, అలాగే అసిస్టెంట్ సెక్రటరీ, అలాగే 2 కమిటీ మెంబర్స్ పోస్టులను భారతీయ జనతా పార్టీ గెలుచుకుని తన సత్తానైతే చూపించింది. అంటే ఇక నుంచి కలకత్తా హైకోర్టు పైన భారతీయ జనతా పార్టీ హవా అయితే నడుస్తుందన్నమాట. ఇక ఈ క్లబ్ పైన భారతీయ జనతా పార్టీ పట్టు బిగిస్తుంది. ఇక పైన కలకత్తా హైకోర్టుకు వచ్చేటటువంటి కేసులు, అర్జీలు, పిటిషన్లు, అలాగే ఇతర విషయాలను మన బీజేపీ టీం అయితే మానిటర్ చేయనున్నది. అంటే పశ్చిమ బెంగాల్లో అత్యంత కీలకమైనటువంటి కలకత్తా హైకోర్టు పైన తృణమూల్ కాంగ్రెస్ పార్టీ పట్టు అయితే సనగెలిపోయింది. ఇక నుంచి మన బీజేపీ హవానే అక్కడైతే నడనుండాలి. మొత్తం మీద మమతా బెనర్జీ పతనం అయితే ప్రారంభమైంది అని చెప్పుకోవచ్చు. ఈ ఎన్నికల్లో మమతా బెనర్జీ తీవ్రమైనటువంటి దుఃఖ సాగరంలో మునిగిపోయిందంట. ఏమే చేసిన పాపాలన్నీ యాడిపోతాయా వెనకనే వచ్చాయి కదా. ఎందుకంటే ఇన్నాళ్ళు కూడా ఈ కలకత్తా హైకోర్టు క్లబ్ పైన
పట్టు బిగించి అనేక కేసులను అటు ఇటుగా తారుమారు చేసినటువంటి ఈ మమతా బెనర్జీకి ఇప్పుడు ఆ పని చేయడం వీలు కాదు, అసలు సాధ్యపడదు. అర్థమైందా? అంతేకాకుండా ఇక నుంచి ఈ కలకత్తా హైకోర్టు క్లబ్ పూర్తిగా మమతా బెనర్జీకు అలాగే తృణమూల కాంగ్రెస్కు వ్యతిరేకంగా పనిచేయనున్నదన్నమాట. ఎందుకంటే వాళ్ళు అన్యాయం వైపున ఉంటారు, మన భారతీయ జనతా పార్టీ వాళ్ళు న్యాయం వైపున ఉంటారు. ఇంకెట్లా కుదురుతుంది? కుదరదు కదా. అంటే ఇక పైన ఈ అభినవ శూర్పణకైనటువంటి మమతా బేగంకు మూడిందని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. అది విషయం. ఎట్లా ఉన్నది న్యూస్? సూపర్గా ఉంది కదా మిత్రులారా. ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.